అన్నటువంటిది. అట్లాగే జగన్ అక్రమాస్తుల కేసులో ఏమిటి కాలయాపన అని అడిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు. మరోవైపున చుక్కల భూములకి చెక్ అంటూ చీకటి దందా తేలేదాకా 22 భూముల రిజిస్ట్రేషన్ల బంద్. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. గ్రామాల వారీగా రెవెన్యూ సభలు. నోటికొచ్చిన ముద్ద పేదవాడి చేతి నుంచి లాగేయడం అంటే ఇదే. చుక్కల భూములు పేరుతో పేదలకి ఎప్పటి నుంచినో వచ్చినటువంటి భూములని వంశపారంపర్యంగా వాడుకుంటున్నటువంటి భూములు 20 సంవత్సరాల పైన అనుభవంలో ఉన్నటువంటి భూముల మీద హక్కులు వాళ్ళకి కల్పిస్తే మళ్ళీ ఆ నోటి దగ్గర ముద్దలాగేశారు. గతంలో ఇట్లాంటిదే జరిగింది. గతంలో చంద్రబాబు ఇద్దాం అనుకున్నారు, చివరిలో ఆగిపోయింది. అప్పట్లో ఆంధ్రజ్యోతి ఏం రాసింది, జగన్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు బాబు అధికారులు కంట్రోల్ పెట్టుకోలేకపోయారు, అందువల్ల బాబు ఇద్దాం అనుకుంటే అధికారులు వద్దన్నారని ఆగిపోయారు అన్నట్టు. ఇప్పుడేమో ఒక ముద్ర వేసి అమ్మేసుకుంటున్నారు. అమ్ముకోవనినే కదా వాళ్ళకి ఇచ్చింది హక్కు. ఉంచుకునేవాడు ఉంచుకుంటాడు, అమ్ముకునేవాడు అమ్ముకుంటాడు. అందులో వాళ్ళ సొంతం, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఇవ్వబడినటువంటి భూమికి సంబంధించి వీళ్ళ బేరాలు ఏంటన్నది అర్థం కాదు. ఇది ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియ. అయితే మళ్ళీ పాపులర్